వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి అనూహ్య పరిణామాలపై చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకునే దిశగా అయితే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ వర్గాలతో పాటు అందరికీ కూడా ఇంట్రెస్టింగే. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి పలు సందర్భాల్లో మద్దతుగా వచ్చారు జగన్. కాకపోతే ఇక్కడి నుంచే తన రాజకీయ వైఖరిని పునఃసమీక్షించుకుంటున్నారు అన్న వార్తలైతే ఉన్నాయి. గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలకు వైసీపీ మద్దతు ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలోనూ టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి వైసీపీ రాజకీయ సమీకరణాలను ఇది చాలా ప్రభావితం చేస్తుంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజే. దీంతో బీజేపీకి దగ్గరగా ఉండటం వల్ల తమ పార్టీకి ఆశించిన రాజకీయ ప్రయోజనం దక్కట్లేదన్న అభిప్రాయం జగన్లోకి వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి జాతీయ రాజకీయాల్లో బలపడుతూ వస్తోంది. మరి జగన్ కొత్త రాజకీయ దృష్టి మొత్తం కూడా కాంగ్రెస్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలు ఉన్నాయి. నిరుద్యోగమే కానీ రీసెంట్గా మనం చూస్తే నీటి పేపర్ లీకేజీల వ్యవహారం, వ్యవస్థాగత సమస్యలపై జరుగుతున్న రాజకీయ చర్చలు కూడా బీజేపీకి గట్టిగానే మార్పిస్తాయి. కాబట్టి కాంగ్రెస్కే ఎంతో కొంత అనుకూలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మంచిది అని జగన్ వ్యూహంలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చిన అంశం బెంగళూరులో జగన్ ఏపీ ఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య రహస్య భేటీని. జాతీయ రాజకీయాల్లో ఈ వార్త చాలా వరకే వెళ్ళింది. అయితే ఈ భేటీకి సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత కూడా రాలా. అందువల్ల ప్రస్తుతానికైతే ఇది ప్రచారంగానే చూడాలి. లేకపోతే నిజంగా భవిష్యత్తులో పొత్తులకు సంబంధించిన చర్చలకు తొలుగడుగు ఏమన్నా వేశారా అన్నది కూడా ఆసక్తే. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు కూడా జగన్ పునరాలోచనకు కారణమంటున్నారు. వైసీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ వ్యవహారాలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్రంతో సంబంధాల విషయంలో జగన్ ఏమన్నా కొత్త వ్యూహాన్ని అనుసరించే ఛాన్స్ ఉందా అన్న అంచనా కూడా ఇస్తున్నారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి జగన్ దగ్గరైతే ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పులే వస్తాయి. కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు జగన్. ఇప్పుడు సేమ్ అదే పార్టీతో భవిష్యత్తులో చేతులు కలిపితే అది రాజకీయంగా పెద్ద పరిణామమే అవుతుంది. అయితే ఈ దిశగా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పటికే తుది నిర్ధారణకి రావడం కష్టమే. కానీ జగన్ వైఖరిలో నిజంగానే మార్పు వస్తుందా? బీజేపీతో ఉన్న సంబంధాలను ఆయన కొనసాగిస్తారా, లేకపోతే కట్ ఆఫ్ చేసుకుంటారా? కాంగ్రెస్తో కొత్త సమీకరణాలకు తెరతీస్తారా అన్నదే కీలకంగా మారింది. మరి రాబోయే రోజుల్లో జరిగే భేటీలు, ప్రకటనలే ఈ పరిణామాలపై స్పష్టత ఇవ్వనున్నాయి. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.